హలో నమస్తే. బిగ్ బాస్ హౌస్ లో రెండో వారమే ఆకలి కేకలు మొదలయ్యాయి. 3 టీములు పోటీ పెట్టగా 2 టీములే రేషన్ పొందాయి. కానీ ఒక టీం మాత్రం మంచి తిండి దొరకక అల్లాడిపోతుంది. ఓడిపోయే టీములో ఉండనంటూ నిఖిల్ కి హ్యాండ్ ఇచ్చింది సోనియా. తనను లూజర్ పదే పదే అంటంతో ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇక హౌస్ లో ఏం జరిగిందంటే సెప్టెంబర్ 11 ఎపిసోడ్ ని ఒక లుక్ వేద్దాం. దానికి సరిపడా ఆహారాన్ని సూపర్ మార్కెట్ నుండి తీసుకోమని ముగ్గురు సీపులకి చెబుతాడు బిగ్ బాస్. అలా సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్న సామాన్ని గడువులోపు ట్రైలో పేర్చుకోమని ఆదేశిస్తాడు బిగ్ బాస్. కానీ ఒకటి ట్విస్ట్. ఈ 3 టీములు రేషన్ సంపాదించుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెడతాడు. మొదట 3 టీములకి లెమన్ పిజ్జా టాస్క్ ఇస్తాడు. దీంతో యష్మి టీం గెలవగా ఇక ఏరే టీం కి ఆహారం దొరకదనుకోవద్దు, ఈ ఆహారాన్ని షేర్ చేసుకుందామని సోనియా వెయిట్ చేసింది. దీంతో అభయ్, పృథ్వీ, నిఖిల్ ఆమెను హగ్గు చేసుకొని వరుసగా ఓదార్చారు. ఆ తర్వాత నైనిక, నిఖిల్ టీమ్ కి బిగ్ బాస్ పోటీ పెట్టగా ఇక వీరి టీములకి తను అడిగే వస్తువులు తేవాలని బిగ్ బాస్ ఛాలెంజ్ ఇస్తాడు. ఈ గేమ్ లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవ్వగా అందుకు మణికంఠ ఒప్పుకోడు. తాను నామినేషన్ లో ఉన్నానని తానే ఆడాలని మంకుబట్టు పడతాడు. నిఖిల్ టీం నుండి మణి, నైనిక టీం నుండి సీత బరిలో నిలుస్తారు. ఇలా బిగ్ బాస్ చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఎవరు ముందు తీసుకొచ్చి పెడితే ఆ రౌండ్ కి వాళ్ళే విన్నర్ అని యష్మి చెబుతుంది. ఇక ఆ టాస్క్ లో మరమరాలు 1/4 కిలో తెమ్మని బిగ్ బాస్ చెప్పడంతో మణికంఠ దానికి దగ్గరలో తీసుకొస్తాడు. 290 గ్రాములు తెచ్చిన మణికంఠను సరిగ్గా 250 గ్రాములు ఉంటేనే అంగీకరిస్తానని యష్మి ఆ రౌండ్ ని క్యాన్సిల్ చేస్తుంది. దానికి మణికంఠ నేను ఒప్పుకోను, బిగ్ బాస్ అడుగుతానని చెప్పడంతో సంచాలక నిర్ణయం ఫైనల్ అంటూ యష్మి ఆర్గ్యుమెంట్ చేసింది. ఈ ఛాలెంజ్ లో సీత అంతులేని వీరుల టీముని గెలిపించింది. నిఖిల్ మణికంఠకు రేషన్ లేదని బిగ్ బాస్ కు తెలియజేయడంతో సీత ఏడ్ చేయడంతో బిగ్ బాస్ వాళ్ళకి రాగిజావు పంపించి వారమంతా దాంతోనే సరిపెట్టుకోమని చెబుతాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంటుంది. ఇక రాత్రి అయినాక టీం అందరూ ఒకే చాట పండుకోవాలని యష్మి అంటంతో దానికి సరే అన్న సోనియా తలుపు వేస్తూనే నిఖిల్ దగ్గరకు వస్తుంది. దానిపై అభ్యంతరం తెలిపింది. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడ్డారు. ఇక ఇంటి సభ్యులు కాస్త కడుపులో ఫుడ్ పడగానే దొంగతనాలు మొదలుపెట్టారు. బిగ్ బాస్ పంపించిన కూరగాయలను ఉడికించి తినమని చెప్పాడు నిఖిల్ ని మణికంఠను. మరోవైపు నిఖిల్ నామినేషన్ లో జరిగిన తంతు గురించి ఇంకా బయటికి రాలేదు. ఒంటరిగా కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు. ఇది చూసిన నైనిక నువ్వేగా ఎమోషనల్ ఫూల్ అనేది, హౌస్ లో ఏం చేసినా ప్రాబ్లమే అంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల గురించి అని తర్వాత తెలుస్తుంది. అభయ్తో సోనియా నిఖిల్ గారిని చూస్తేనే కోపం వస్తుందని చెబుతుంది. అందుకు అభయ్ నువ్వు పదే పదే నిఖిల్ ని లూజర్ అన్నావంట కదా, లూజర్స్ తో ఉండనన్నావంట, తనతో నీకెలా మాట్లాడతావని నిఖిల్ ఫీల్ అవుతున్నాడని ఆ సమాచారాన్ని సోనియాకు చేరవేశాడు. మరి అంత కాకపోయినా క్యాజువల్ గా మాట్లాడితే అయిపోతుంది కదా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్ లో అవతల వాడిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రమే అంది. అయినా మొన్నటి నామినేషన్ లో రెచ్చగొడటంలో ఎవరు తోపు అనే విషయం జనాలకి ఈజీగానే అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం రెండో రోజు ఓటింగ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. ఈ ఓటింగ్ మొత్తం కూడా అనఫిషియల్ అనే అర్థం చేసుకోవాలి. ఓటింగ్ చూసుకుంటే నిఖిల్ 24.50% తో ఉండగా, విష్ణుప్రియ 20.40% తో ఉండగా, మణికంఠ 14.25% తో ఉన్నాడు. ఇంకా విషయానికి వస్తే 10.30% తో ఉండగా, జోకులు వేస్తున్న భాష 8.10% ఉండగా, కిరాక్ పుట్టిస్తున్న చేత 7.60% తో ఉంది. ఇక పృథ్వీరాజు 7.30% తో ఉండగా, ఆదిత్య ఓం గారు 7% తో ఉన్నారు. ఇవి 2 రోజుల్లో మేము సేకరించిన ఓటింగ్ మాత్రమే. మరి అసలు ఓటింగ్ ఎలా ఉంటుందో, ఎవరు ముందో ఎవరైనాకో ఎవరికీ తెలియదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి గేమ్స్ పెట్టి ఇంకెంత రంజుగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.